వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్మశాన వాటికలో నిర్మాణాలు తొలగించకపోతే తామే స్వయంగా కూలగొడతామని ఈటెల రాజేందర్ హెచ్చరించడంతో తెగివచ్చిన ప్రభుత్వం. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేసిన డాక్టర్ శంకర్ శర్మ. సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలపై నిత్యావసర సరుకులు అధిక ధరలు పెంచినందుకు నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్కు శంకర్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సింగపూర్ అగ్ని ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే నాకు ప్రధాని ఫోన్ చేశారు. అలాగే సింగపూర్లోని భారత రాయబారికి ఫోన్ చేసి ఆరా తీశారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్పందించిన సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, లోకేష్ సహా అందరికీ పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకున్నాను. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, మన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ కులగణనకు నాంది పలికి 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని, అందుకోసం తన పదవి త్యాగానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దేశంలో బ్రిటిష్ కాలంలో చేపట్టిన కులగణన తర్వాత నేటి వరకు సమగ్రంగా చేపట్టలేదని ఎమ్మెల్యే చెప్పారు. 1,75,000 మంది సిబ్బంది భాగస్వామ్యంతో తెలంగాణ సమగ్ర కులగణన చేపట్టినట్లు ఆయన వివరించారు. బీసీ కులగణనపై మంత్రుల కమిటీ వేసి అభిప్రాయాలను సీఎం సేకరించారన్నారు. దేశవ్యాప్త కులగణనకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆయన గుర్తు చేశారు. Welcome back. దళితులు బీసీలు
రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి 42% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు 2 సార్ల కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో 50 మంది మేధావులతో కలిసి జంతర్ మంతర్లో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న 70 మంది పార్లమెంట్ సిద్ధం. ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాండి అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ, టీఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్లి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తివేసే కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీల నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు, మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి, కలిసి పోదాం. ఇవాళ గాంధేయవాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. మనమందరం కలిసి ముందుకు పోదాం. ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పరుని చేయడానికి బ్రిటిషులను మర్పించే విధంగా బలహీనం అణగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుపునిస్తున్నాం. అదోనిలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం. లారీ ఓనర్లు ఎమ్మెల్యేకు కప్పం కట్టాలంటూ హుకుం ఎమ్మెల్యేకు మామూలు చెల్లించకపోతే వాహనాలు తిరిగివ్వమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి వాహనాలు నిలిపి బెదిరింపులకు దిగుతున్న వైనం. గౌడు సాయి వీళ్ళిద్దరూ వచ్చి బండి ఆపు సైడ్ పెట్టి మీ ఓనర్కి ఫోన్ చేయని చెప్తున్నారు. చెప్తే ఏందన్నా మాట్లాడండి, ఇది మాకు కూడా తెలియదు కదా ఏం ఇది పరిస్థితి అని చెప్పినాము. వాళ్ళు ఇంట్లో పోలీస్ స్టేషన్కి తిప్పుకోరా అని బండి వాపస్ తిప్పుకొని వచ్చినాము. పోలీస్ స్టేషన్లో పెట్టినారు. పెట్టి వాళ్ళు నువ్వు బండి కాడ ఉండని చెప్పినారు. నా బండి కాడే ఉన్నాను అంతే. ఇంకా ఎవరు వాళ్ళు వీళ్ళు సార్ నాగరాజు గౌడు సాయి బీజేపీ కార్యకర్తలు. వాళ్ళు ఇదే సార్ బండి సైడ్ పెట్టి మా సార్ చెప్పేంత వరకు బండి తీయద్దు నువ్వు
మా సారు బండి ఆపమన్నాడు, ఆపినాము. 2 నెలల నుంచి 2 నెలలు అయింది ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే మీ ఓనర్ వచ్చి సార్ దగ్గర మాట్లాడలేదు, అందుకోసమే బండి ఆపుతున్నాము, పోలీస్ స్టేషన్లో పెడతాము, మీరు పొద్దున మాట్లాడుకొని తీసుకోపోండి అని చెప్పి స్టేషన్ కాడ పెట్టినారు. బండి తెచ్చి ఆర్టీఓ సార్ వచ్చినాడు, పొద్దున చూసినాడు, కరెక్ట్గా కాటా ఉంది, కరెక్ట్గా ఉందని చెప్పేసినాడు. కాటా చేసినాము, ఇదేం లేదులే కరెక్ట్గా ఉంది టన్నేజ్ అంతా అని చెప్పినాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. నా పేరు లంకన్న, పి లంకన్న. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్ మరియు ఏవీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరుగుతుండడం శుభపరిణామమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైన పట్టు కలిగిన చంద్రబాబు మన రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇలాంటి వృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి అంశాలు, అలాగే కుప్పం నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి అంశాలు, అలాగే రాజకీయంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటి గురించి మీడియా సోదరులకి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం చూసాం న్యూస్ పేపర్స్లో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ కాలంలోనే, కేవలం 9 నెలల్లోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి వచ్చింది. అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకరమైన పాలనతో నాశనమైపోయిన ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా కుదేలైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తన 40 సంవత్సరాల అనుభవంతో ప్రజలు ఏదైతే నమ్మి 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుక్షణం తపన పడుతూ చాలా వరకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా వస్తుంది. మళ్ళీ ఆంధ్ర వైపు మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూస్తాం. దానికి ఉదాహరణ ఏమంటే మొన్నే లూలు కంపెనీ కూడా వచ్చి చూసుకోపోయినారు వాళ్ళు కూడా. అది కూడా అయిపోయింది, ఇంచుమించు అయిపోయింది. లూలు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సింగపూర్ ప్రతినిధులు మనం చూసుకోపోయినారు. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం కూడా మళ్ళా కూడా సింగపూర్ వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిబిలిటీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. నిజమా కాదు మనం ఆలోచించాలి. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మనం ఒకే వైపు కాకుండా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మీరు కూడా మాకు ఏ విధంగా చేసే కుప్పం సంబంధించి కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా మాకు అందరికి కూడా నాయకులు కూడా మీ ఐడియాలజీ కూడా మాకు అందించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా సంక్షేమం ఎక్కడో అక్కడ అంటే ఆర్థిక వ్యవస్థలో 3 రంగాల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది. ఒకటి వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రాథమిక రంగం అంటాం. రెండవది పరిశ్రమలకు సంబంధించినటువంటి 2వ రంగం. 3వది సేవలు. ఈ 3 రకాలుగా వచ్చినటువంటి మొత్తం తయారైనటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో టోటల్ దాని రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అది ఎంత వచ్చింది మనకు అంటే దాదాపు 8,65,13 కోట్లు. 8,65,13 కోట్ల విలువైనటువంటి మనం ఉత్పత్తి సాధించాం. గత సంవత్సరంలో అదే 7,99,400. అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తికి ఈ సంవత్సరానికి ఎంత తేడా అనేదే అభివృద్ధి శాతం. అంటే దీన్ని 2 డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 8.21%. అంటే గత సంవత్సరం కంటే అంటే అప్పుడు 1,00,000 రూపాయలు ఉత్పత్తి సాధించి ఉండింటే ఇప్పుడు 1,08,000 వృద్ధి రేటు మనం సంపాదించాము అనేది. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మొత్తం సంపాదించిన మొత్తం డబ్బుని జనాభాతో భాగిస్తే సరాసరి ఎంత వస్తుంది అనేది
2,70,000 రూపాయలు ఇప్పుడు సరాసరి తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయంలో దేశంలోనే 3వ స్థానంలో థర్డ్ ప్లేస్ వచ్చింది. ఏది తలసరి ఆదాయంలో ప్రతి మనిషికి వచ్చే ఆదాయం 2,70,000 అనే దాంట్లో మనం థర్డ్ ప్లేస్కి వచ్చాం. కానీ ఉత్పత్తిలో 2వ ప్లేస్కి వచ్చాం. ఎందుకంటే తమిళనాడు అనేది 9.69, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సాధించారు వాళ్ళు వృద్ధి శాతం. మనది 8.21. అదే మాదిరి 3వది పాండిచ్చేరి, అస్సాం. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్లో రన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ మరియు డిప్యూటీ డివిజనల్ సెక్రటరీగా పనిచేసిన చింతమురళి పదవి విరమణ పొందడంతో సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ రైల్వే అధికారులకు కోఆప్షన్ లెటర్ పంపడంతో అధికారులు నూతన కార్యవర్గానికి సంబంధించిన ఎన్నిక పత్రాన్ని మంగళవారం నాడు విడుదల చేశారు. సంఘ్ కాజుపేట్లో రన్నింగ్ బ్రాంచ్ నూతన బ్రాంచ్ చైర్మన్గా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన పాక రాజకుమార్ను నియమించారు. నూతనంగా ఎన్నిక కాబడిన చైర్మన్ పాక రాజకుమార్ మాట్లాడారు. శ్రీరామనవమి రోజున వల్మిడిలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి కొంతమంది వ్యక్తులు కళ్యాణం టికెట్లు బుకింగ్లు ముద్రించి డబ్బులు వసూలు చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఆ బుక్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని విచారణ అధికారి సమక్షంలో విలేకరులకు చెప్పిన దేవస్థానం ఇన్ఛార్జి ఈవో రాములోరి కళ్యాణానికి అదే బుక్లోని రసీదుల జంటలను అనుమతించారని, అక్రమాన్ని చెప్పిన బుక్లు సక్రమం ఎలా అయ్యాయని వాల్మిడికి గ్రామం మాజీ సర్పంచ్ కత్తి సైదులు, మాజీ దేవస్థానం చైర్మన్ చెరుకు రాములు ప్రశ్నించారు. ఈవో పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుకు అతిగతి లేదని, గ్రామ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని అన్నారు. నకిలీవిగా వారు చెప్పిన రసీదులను కళ్యాణానికి అనుమతించడం పోవడంతో ఈవో ప్రమేయం కూడా ఉందని మేము భావిస్తున్నట్లు చెప్పారు. ఈవో మాటలు నమ్మశక్యంగా లేవని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళందరూ కూడా మీరు కళ్యాణానికి ఆహ్వానించి మరి ముందు కూర్చున్నబెట్టారు. అంటే మీరు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి తొందర లేదు. అంటే మీకు కూడా దీంట్లో ప్రమేయం ఉన్నది. ఇది తప్పకుండా జిల్లా కలెక్టర్ గారికి, మరి జిల్లా సిపి గారికి, మరి ఎండోమెంట్ కమిషన్ దేవాదాయ ధర్మాదాయ కమిషన్ గారికి మీ మీద కూడా మరి మేము నమ్మశక్యంగా లేదు. తప్పకుండా మీ పాత్ర కూడా ఉన్నది. ఇది మీరు చెప్పింది ఏదో మీరు మీ అధికారం అంటే మీకు ఎండోమెంట్ లో బలిగా వద్దని మీరు ఆఫీసర్గా మీరు వాళ్ళ మీద నెట్టేయడు. ఇది మీది మీ ప్రధాన పాత్ర. మీకు ప్లస్ వాళ్ళు వసూలు చేసిన మరి వాళ్ళ భాగస్వామ్యం ఉంది. ఇది వెంటనే మేము కలెక్టర్ గారికి మరి మరొకసారి మేము వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా ఎండోమెంట్ ఈవో గారు కానీ లేకపోతే అక్కడికి వసూలు చేసిన మరి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీద కానీ మేము తక్షణమే మరి ఎమ్మెల్యే గారు కూడా మేము ఏమంటున్నాం అంటే వీళ్ళ మీద ఏ మాత్రం ఈవో గారు చర్య తీసుకోలేదు. మరి అక్కడ నకిలీ బుక్కులు వసూలు చేసి మరి కార్యకర్తల మీద కూడా చర్య తీసుకోలేదు. అంటే మీకు కూడా భాగస్వామ్యం ఉందని మేము భావించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేయగా అధికారులు లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం రుచి చూశారు. మందమరి పట్టణంలోని 1 జూన్లోని పొన్నగంటి సుగ్నా లింగయ్య దంపతుల ఇంట్లోకి వెళ్లి రెవెన్యూ అధికారులు మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఇందులో మందమరి తహసీల్దార్ పి సతీష్ కుమార్, డిటి రవీందర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్ పాల్గొన్నారు. ఇందు విషయంపై మండల పోదామా తహసీల్దార్ మాట్లాడారు. ప్రభుత్వం ధనికులు తినే సన్నబియ్యం పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సరఫరా చేయనున్నందున
కార్డుదారులు సకాలంలో చౌక ధరల దుకాణంకు వెళ్లి బియ్యం తీసుకొని మరియు ఎలాంటి ఆపేక్షణలు ఉన్నచో అధికారుల దృష్టికి తీసుకురాగలరని లబ్ధిదారులకు తెలియజేశారు. కళ్యాణం శివరాత్రికి ఎన్ని డాలర్లు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.